హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇక రీడింగ్ స్టార్ట్ చేసే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే తెలియజేసుకుంటున్నాను. అండ్ ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ మీ పర్సన్ మనసులో థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అండ్ మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? థర్డ్ పార్టీ మీ పర్సన్ మనసులో మీరా లేకపోతే థర్డ్ పార్టీనా అనేదైతే ఇవాళ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు అనేది తీసుకోండి, ఓకేనా? ఇది మ్యారీడ్ అన్మ్యారీడ్ అండ్ మీ మనసులో ఎవరి కోసం అయితే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో సో వాళ్ళ కోసం అనేది చూడండి. అండ్ మీ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. కామెంట్స్ అయితే తెలియజేయండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనేది అయితే చూద్దాం. చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేదు థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ పర్సన్ మనసులో చూసే మా వ్యూవర్స్ ఉన్నారా లేకపోతే థర్డ్ పార్టీ ఉన్నారా ఎవరనేది ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ అనేది కలెక్ట్ చేసుకోండి ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ పార్ట్నర్ మనసులో వీళ్ళ లేక థర్డ్ పార్టీనా? చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్లో వీళ్ళ లేక థర్డ్ పార్టీనా? సారీ, నేను ఏదైనా కార్డ్స్ కలుపుతున్నప్పుడు మిస్టేక్గా ఏదైనా చెప్తూ ఉంటే ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్లో వాళ్ళ మనసులో వీళ్ళ లేక థర్డ్ పార్టీనా ఎవరికి ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. Pentacles, Justice, Page of Swords. ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చూసే మా వ్యూవర్స్గా లేక వాళ్ళ మనసులో ఉన్న థర్డ్ పార్టీగా? ఓకే, ఇది మీ ఎనర్జీ ప్లీజ్ యూనివర్స్. ఓకే, that our clarification. That our clarification please. Heartbreak.
The High Priestess clarification. The High Priestess clarification. Six of Swords clarification. Six of Swords clarification, please. Eight of Swords. The Wheel of Fortune. Chariot. Page of Wands. Six of Pentacles. Bottom of the deck. ఒక్క నిమిషం అండి. ఇక్కడ నన్ను రాసులు చెప్పమంటున్నారు. రాసులు ఆల్రెడీ నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కటి చెప్పడానికి టైం ఎక్కువ అవుతుందని, కానీ అడుగుతున్నారు మళ్ళా. ఇక్కడ రాసులు అయితే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. అండ్ మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అండ్ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు అయితే ఉన్నారు. వీళ్ళైతే కొంచెం తక్కువ కనిపిస్తున్నారు, వీళ్ళ ఎనర్జీ అయితే. ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. ఇది మీది కానీ అయిండొచ్చు, మీ పర్సన్ది కానీ అయిండొచ్చు. నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 16, నెంబర్ 20, నెంబర్ 10, నెంబర్ 8, నెంబర్ 7, నెంబర్ 9, నెంబర్ 6, నెంబర్ 5, ఓకే. ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు. నెంబర్ 5 చెప్పాను కదా, నెంబర్ 5 కూడా ఉన్నారు. సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా రాసులు అయితే ఉన్నారు కాబట్టి మీకు రిజనేట్ అయిన పాయింట్స్ మీరు తీసుకోవచ్చు. మీకు ఎంతవరకు రిజనేట్ అయిందని కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈ రీడింగ్ నచ్చితే తప్పకుండా మీ లైక్ అనేది ఇవ్వండి అండ్ షేర్ చేయండి, ఓకేనా? మీకు ఎంతవరకు రిజనేట్ అయిందని కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఇటు చెప్పలేక అటు చెప్పలేక థర్డ్ పార్టీ సైడ్లో ఎక్కడైతే ఉంటున్నారో ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టారు. సో థర్డ్ పార్టీ దగ్గర ఒక హ్యాపీగా ఉంటున్నారా అంటే అక్కడ కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఎందుకు అని అంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అనేది అయితే ఉంది. అక్కడ నుండి ఉండలేకపోతున్నాను అనే విధంగా ఉన్నారు, కానీ అక్కడ నుండి బయటపడలేకపోయారు. ఎందుకు అని అంటే వాళ్ళు ఒక కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళని. ఇక్కడ మీరా థర్డ్ పార్టీనా అంటే ఇటు జగులు చేస్తున్నారన్నమాట. ఇటు చెప్పలేకపోతున్నారు, అటు చెప్పలేకపోతున్నారు. వాళ్ళు వీళ్ళని కంట్రోల్లో పెట్టుకున్నారు. అంటే వాళ్ళకి వీళ్ళ ఎలా అంటే మీ పర్సన్ ఒక మాయ మాటలకు అనేది అడిక్ట్ అవుతారన్నమాట. సో ఆ విధంగా వీళ్ళని కనెక్ట్ చేసుకున్నారు. లోపల జగులు చేస్తూ ఉన్నా కానీ బాధపడుతూ ఉన్నా కానీ వాళ్ళ మాయ మాటలకు ఇక్కడ మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. ఇక్కడ మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే అక్కడ వాళ్ళేంటి అంటే వాళ్ళు పైకి కనిపించినంత విధంగా లోపల వ్యక్తిత్వం వాళ్ళది ఉండదు. సో ఇక్కడ పైకి వాళ్ళ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో పైకి కామ్ గా ఉన్నట్లుంటారు. సో ఈ పర్సన్ ఏంటి అంటే ఆ మాటలు అనేది నమ్ముతున్నారు. అలా నమ్మి వాళ్ళకి అడిక్ట్ అయ్యారు. సో వాళ్ళకు వీళ్ళని ఒక బ్లాక్ మ్యాజిక్ చేసిండొచ్చు, లేకపోతే ఒక మాయ మాటలతోటి వాళ్ళని మంచి చేసుకొనిండొచ్చు. సో ఇక్కడ మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు హానెస్ట్ పర్సన్ అన్నమాట. మీరు హానెస్ట్ పర్సన్ అనేది వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు మీ ముందుకి
రాలేకపోవడానికి మీ నిజాయితీ అనేదైతే ఉంది. కానీ ఇక్కడ వాళ్ళ ఫీలింగ్స్‌ని కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు హైడ్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో ఎందుకు పెడుతున్నారు అననంటే, ఎక్కడైతే ఉంటున్నారో మనీ కోసము ఒక వాళ్ళు వాళ్ళ వాళ్ళ నీడ్స్ కోసము వీళ్ళని యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఆ విషయంలో కూడా మీరు వాళ్ళని వాదించుండొచ్చు. అంటే ఎంతసేపు ఇక్కడ మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి వాళ్ళ కోసము పదే పదే మీరు కేర్‌ఫుల్ తీసుకొని అన్ని విధాలుగా కూడా మీరు వాళ్ళకి సాక్రిఫైస్ చేసి, ఇక్కడ మీరు హానెస్ట్‌గా వాళ్ళకి మీ ఎఫర్ట్స్‌ననేది పెడుతూ వాళ్ళు ఒక స్టేజ్‌లో ఉండాలి. వాళ్ళ హెల్త్ బావుండాలి. వాళ్ళ లైఫ్‌లో బాగుండాలి అని మీరు కూడా ఇన్వెస్ట్‌మెంట్ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ స్టార్ట్ చేపించుండొచ్చు. లేకపోతే ఒక జాబ్ తీసిచ్చుండొచ్చు. సో, ఇంకేదైనా ఇతరత్రా ఏదైనా ఒక హెల్ప్ చేసుండొచ్చు. ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మీరు కావాలనేదైతే మీ పర్సన్ కనిపిస్తుంది. కానీ అక్కడి నుంచి బయటపడడానికి థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఒక బాధైతే ఉంది. ఒక జగులైతే చేస్తున్నారనమాట. ఎందుకు అనంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన బిజినెస్ మీద ఫోకస్ పెట్టారా? జాబ్ చేస్తున్నారా? ఆ జాబ్‌లో తనకు వస్తున్న సాలరీ చాలకుండా ఉంటూ ఉండొచ్చు. సో, ఎంతసేపు చాలినా చాలకపోయినా కానీ వీళ్ళని ఒక యంత్రంలాగా వాళ్ళు యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీ సైడ్ రావాలి, మీతో మాట్లాడాలి అన్నా కానీ వీళ్ళ మాయ మాటలకి, వీళ్ళ మాటల ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేది వీళ్ళ పైన పెట్టి, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, మీతో మాట్లాడకపోవడము, మీ నంబర్ బ్లాక్ చేయడము, మీ మెసేజ్‌కి రిప్లై ఇవ్వకపోవడము, మీరు హాయ్ పెడుతూ ఉంటే కూడా రిప్లై లేదు. మీరు మెసేజ్‌లు చేస్తూ ఉంటే కూడా రిప్లై లేదన్నమాట. మీరు ఇక్కడ వీళ్ళ మాటలు ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ అది వాళ్ళ ఫ్యామిలీ ఒక మదర్ అయ్యుండొచ్చు, సిస్టర్ అయ్యుండొచ్చు, ఒక థర్డ్ పర్సన్ అయ్యుండొచ్చు, వాళ్ళ లైఫ్‌లో ఎవరైనా అయ్యుండొచ్చు. ఏంటి ఇలా వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది అననంటే థర్డ్ పర్సన్‌కి బాగా కంట్రోల్ చేస్తున్నారన్నమాట. ఆ మాయ మాటలనేది మీరిక్కడ లేరు. సో, ఇక్కడ మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీరు ట్రస్ట్ చేస్తున్నారు. మీరు జడ్జ్ చేస్తున్నారు వీళ్ళని. ఎందుకు అనంటే మీరు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. మీ సైడ్ ప్రేముంది. ప్రేమున్నా కానీ మీరు ఒక నిజాయితీ గల వ్యక్తులు. మీరొక జెన్యూన్ పర్సన్ అనేది వాళ్ళకి తెలుసు. మీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది అనేదైతే వాళ్ళకి తెలుసు. ఇక్కడ మీతో మీరా థర్డ్ పర్సనా అంటే థర్డ్ పర్సన్ దగ్గర బాధలు పడుతూ ఉన్నా కానీ ఇది తప్పదు అన్నట్లు పడుతున్నారు తప్ప ఎందుకు అనంటే అక్కడి నుంచి బయటపడాలి అనే సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు. ఇక్కడ మీ మీద ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నా కానీ ఇక్కడ మీతో హ్యాపీగా ఉండాలి. రిలేషన్‌లో గ్రోత్ తెచ్చుకోవాలి. అండ్ ఎప్పుడు ఒక టైం వస్తుందా అనేదైతే మీ పర్సన్ అయితే ఎదురు చూస్తూ కూర్చోనున్నారు. అంటే ఇక్కడ ఎదురు చూస్తున్నారు కానీ, ఒక స్టెప్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారన్నమాట. ఎలా అంటే వీళ్ళు వీళ్ళు ఆ విధంగా మాటలనేది మీ మీద ఒక చెడుగా చెప్పి మీ మీద అంటే మీతో మాట్లాడితే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ అనేదుండదు. మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళకు సంతోషం అనేదుండదు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఎవరైతే ఉన్నారో సో, ఆహ్ మీరు మీ పర్సన్ తోటి హ్యాపీగా ఉండడం వాళ్ళకైతే ఇష్టం లేదన్నమాట. సో, ఆ విధంగా మిమ్మల్ని విడదీయడం అయితే జరిగింది. వాళ్ళకేదో భయమన్నమాట. మీరు వాళ్ళ లైఫ్‌లోకెళ్తే వాళ్ళకేదో వాళ్ళకి జరగాల్సినటివి వాళ్ళకి జరగవు. వాళ్ళకి సాక్రిఫైస్ ఏదైతే చేస్తున్నారో మీ పర్సన్, సో, అది తగ్గిపోతుంది అనేదైతే వాళ్ళ సిట్యుయేషన్. సో, అందుకని మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారన్నమాట. మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో పెట్టుకునేసారు వీళ్ళని. అలా పెట్టుకోవడం వల్ల మీ పర్సన్ ఏంటి అంటే ఇటు బయట పడలేకను ఉన్నారు. ఇటు మీ సైడ్ స్టెప్ తీసుకోలేకను ఉన్నారు. ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది. ఇక్కడ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తుంది. ఒకవేళ హ్యాపీ ఫ్యామిలీ కావాలనిపిస్తుంది. అండ్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఒకవేళ ఫాస్ట్ లైఫ్ అంటే ఫాస్ట్‌లో మీరెంత హ్యాపీనెస్ అయితే హ్యాపీగా ఉన్నారో ఫ్యామిలీ తోటి, ఆ హ్యాపీగా కావాలనేదైతే వీళ్ళకనిపిస్తుంది. ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ప్రస్తుతం అలాంటి ఎంజాయ్‌నెస్ ఏదీ లేదన్నమాట వాళ్ళ లైఫ్‌లో. అలా బాధపడుతున్నారన్నమాట. అంటే ఇక్కడ మీరు మీ లైఫ్‌లోకొస్తే వాళ్ళకి ఒక ఫుల్‌ఫిల్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఆ హ్యాపీనెస్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మీరన్నీ ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా అన్నీ మీరు హ్మ్. వాళ్ళకి చేస్తారు. అంటే వాళ్ళు కష్టపడాల్సిన అవసరం గూడా లేదన్నమాట. అంటే అన్నీ ఇక్కడ మీరే వాళ్ళకి సాక్రిఫైస్ అయితే అవుతారన్నమాట. ఇంక వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాము అనుకునే విధంగా
వాళ్ళు కష్టపడకుండా ఇక్కడ మీరైతే కేర్ తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఆ విధంగా మీ లైఫ్‌లో ఉంటే వాళ్ళకొక హ్యాపీనెస్ అనేదైతే ఉంటుంది. అండ్ ఇలా అయితే బాధపడుతున్నారు. కానీ ఇక్కడ మీరా థర్డ్ పార్టీనా అంటే ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఒక కంట్రోలింగ్ అనేది కనిపిస్తుంది. ఒక ఫియర్ అనేదైతే ఉంది. ఒక భయంతో అయితే ఉన్నారో తప్ప, కానీ ఇక్కడ జగులు చేస్తున్నారు, బాధపడుతున్నారు. సిట్యుయేషన్స్ ఏంటి అంటే మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి అంటే ఒక కర్మ సిట్యుయేషన్‌లో ఉన్నారు ప్రెజెంట్. ఎందుకు అనంటే ఒక హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఎక్కడైతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారో అక్కడ ఒక ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి అనుకోకుండా లాస్ అయ్యుండొచ్చు. అండ్ వీళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉండొచ్చు. వీళ్ళేదైనా ఒక జాబ్ కానీ లేకపోతే ఇంకేదైనా ఆహ్, థర్డ్ పర్సన్ మధ్య కూడా గొడవలు జరుగుతూ ఇటు మీకు చేసిన అన్యాయం అనేది గుర్తుకు తెచ్చుకుంటూ మిమ్మల్ని ఏదైతే ఏడ్పించారో ఆ బాధ అనేది ఫస్ట్ అది వాళ్ళు ఏదైతే మీకు ఇచ్చారో ఆ పెయిన్ అనేది నేను పడుతున్నాను అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. కానీ అక్కడ నుండి బయటపడాలి అనే ఆలోచనలో ఉన్నారన్నమాట. కానీ ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక టైం కోసమైతే వెయిట్ చేస్తున్నారు. ఏంటి అంటే ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే అది ఫ్యామిలీనా, లేకపోతే ఒక సిస్టరా, ఒక మదరా, ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళా, లేకపోతే ఎవరైనా కావచ్చు. సో, వీళ్ళని భయపెట్టడం అయితే జరుగుతుంది. ఎందుకు అనంటే ఇక్కడ మీరు హ్యాపీగా ఉండడం, మీతో రిలేషన్ కంటిన్యూ చేయడం అనేది వాళ్ళకిష్టం లేదన్నమాట. సో, ఇంకేది చెప్పలేక గట్టిగా అరుచుకుంటూ, బాధపడుకుంటూ నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారనమాట. చూసారా? ఇంకా ఆహ్, ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు. కానీ ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీ మెసేజ్‌లకి రిప్లై లేదు. మిమ్మల్ని నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అన్నమాట. మీరు సెపరేషన్‌లో ఉన్నారు. కానీ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళు ప్రశాంతంగా లేరు. వాళ్ళు ప్రశాంతంగా లేరు. మిమ్మల్ని పెట్టిన బాధకి బాధపడుతున్నారు. అండ్ తనకు తాను కొని తెచ్చుకున్న బాధ ఉంది కదా! ఏది అంటే తనకు తాను కొని తెచ్చుకున్న బాధ ఏంటి అంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌కి మీ పర్సన్ అడిక్ట్ అయ్యి సో, వాళ్ళ మాటలు తియ్యగా నమ్మి, ఇక్కడ మిమ్మల్ని దూరం ఏదైతే చేసుకున్నారో, సో, ఒక హానెస్ట్ పర్సన్‌ని నేను మిస్ అయ్యాను. అండ్ ఆహ్, ఆ బాధైతే, ఆ పెయినయితే గుర్తుకు చేసుకుంటున్నారనమాట. ఇక్కడ మీకు ప్రిఫరెన్స్ అయితే ఉంది. కానీ అక్కడ నుండి బయటపడాలి అనే సిట్యుయేషన్‌లో ఉన్నారు. నాకెప్పుడు ఈ సిట్యుయేషన్ అయితే నేను బయటపడగలను. ఈ ప్రాబ్లమ్స్ నుండి నేనెప్పుడు బయటపడగలను అనేదైతే మీ పర్సన్ ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే నిద్ర లేని రాత్రులైతే గడుపుతున్నారు. ఓవర్ టైమ్ అయితే వర్క్ చేస్తున్నారిక్కడ. చూస్తున్నారా? 24/7 కష్టపడడం అయితే జరుగుతుందన్నమాట. ఎంత కష్టపడి సంపాదించినా కానీ ఉన్నది చాలట్లేదు. 4 పక్కల ఖర్చవుతుంది. తను పెడుతున్న ఎఫర్ట్స్ ఏదైతే ఉందో, తను పడుతున్న కష్టం ఏదైతే ఉందో, ఆ కష్టానికి ఫలితం దక్కట్లేదు. సో, ఈ విషయంలో చీటికి మాటికి ఒక గొడవలనేవి జరుగుతున్నాయన్నమాట. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో. నేనెప్పుడు పడగలను అనేదైతే ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు. ఫాస్ట్‌లో మీరిచ్చిన అడ్వైస్ ఏదైతే ఉందో, ఆ అడ్వైస్ అయితే మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటూ, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. అందుకే హార్ట్ బ్రేక్ అనేది సిట్యుయేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. పాస్ట్‌లో నాకు నచ్చినట్లుగానే ఉంటాను. నా ఇష్ట ప్రకారంగానే నేనుంటాను అని ఏదైతే మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలుస్తూ ఉంది. మీరు ఎందుకోసం చెప్పారా అనేదైతే వాళ్ళకి అర్థమవుతుంది. మీరేంటి అనంటే సిట్యుయేషన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేయాలి అనేదైతే మీ ఉద్దేశం అన్నమాట. మీరు హెల్ప్ చేసినంత వరకు హెల్ప్ చేశారు. ఓకే. ఆహ్, వీళ్ళు జాగ్రత్త పడాలి అని మీరు వాళ్ళకి అన్ని విధాలుగా ఒక గైడెన్స్‌గా ఉన్నారు. ఒక సపోర్ట్, ఒక అడ్వైస్ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట. సో, ప్రెజెంట్ అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు. బాధపడుతున్నారు మీ పర్సన్ అయితే. సో, ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అంటే ఆన్ అండ్ ఆఫ్‌లో ఉంటున్నారు. కొద్దిసేపు మాట్లాడాలి, కొద్దిసేపు హ్మ్. మాట్లాడకూడదు అనేదైతే మీ పర్సన్ కనిపిస్తుంది. ఎందుకు అనంటే అక్కడి నుంచి బయటపడలేని సిట్యుయేషన్‌లో ఉన్నారన్నమాట. ఎందుకు అనంటే ఇటు చూస్తే ఫ్యామిలీ లేకపోతే థర్డ్ పర్సనా ఒక కంట్రోలింగ్ ఎనర్జీ. సో, వాళ్ళు హ్మ్, మీ లైఫ్‌లోకొస్తే వాళ్ళు వీళ్ళని దూరం పెడతారే అనే భయం వీళ్ళల్లో ఉందన్నమాట. ఆ భయమనేది వీళ్ళలో ఉంది కాబట్టి, సో, బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరేదైతే పాస్ట్‌లో కావచ్చు, ప్రెజెంట్ గూడా ఇలానే జరుగుతూ ఉండొచ్చు. సో, ఇక్కడ హ్మ్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు.
మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. మీ పిక్స్ ఉంటే చూసుకుంటున్నారు. అండ్ మీ వీడియోలున్నా చూస్తున్నారు. ఒకవేళ మీరు సోషల్ మీడియాలో లేదా దేంట్లో అయినా మీరు వాట్సాప్‌లో అయినా, లేకపోతే మీ మెసేజ్‌లు ఏదైనా చూస్తున్నారు. మీ రీల్స్ చూస్తున్నారు. కానీ రిప్లై ఇవ్వలేకపోతున్నారు. రిప్లై ఇవ్వలేక బాధపడుతూ ఉన్నారు. ఈ ఈ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి తనకున్న పరిస్థితులు, సిట్యుయేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని మోసం చేస్తున్నాను అనే ఫీలింగ్ అయితే ఉంది. మిమ్మల్ని ఎలా అయితే మోసం చేశారో అంతకంత నేను అనుభవిస్తున్నాను అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ప్రెజెంట్ ఒక కర్మ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు. ఎక్కడైతే నమ్మి నా వాళ్ళు అనైతే మిమ్మల్ని ఒక చీటింగ్ అయితే చేశారో, ఇక్కడ మీరు మీరు ఆహ్, దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే విధంగా మీరు ఏదైతే అడ్వైజ్ ఇచ్చారో, పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడే మనం ఒక సేవింగ్స్ అనేది చేసుకోవాలి. అండ్ ఎవరైతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారో, ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, ఆ థర్డ్ పార్టీ ఎంతసేపు వీళ్ళ ఆహ్, కష్టం మీదే వాళ్ళు ఆధారపడుతున్నారన్నమాట. సో, వీళ్ళెంత ఎంత కష్టపడినా కానీ ఎంత కష్టపడి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినా గానీ, ఆ కష్టం వరకే ఉంటుంది తప్ప, వీళ్ళకొక వాల్యూ అనేది ఇవ్వట్లేదు. సో, ఇప్పుడు ఆహ్, మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అనేది అనిపించినా కానీ, వీళ్ళకేంటి అంటే పాస్ట్‌లో మీరు చెప్పిన అడ్వైస్ ఏదైతే ఉందో, మీరు రిలేషన్ నిలబెట్టుకోవాలని అండ్ ఇటు మీరు థర్డ్ పార్టీని కూడా మీరు వాళ్ళని కూడా చూసుకోమన్నారు. సో, వాళ్ళు కావాలని మీరు అడ్వైస్ ఇచ్చిండొచ్చు. అంటే మీకెంత ప్రయారిటీ ఇవ్వాలో అవతల వాళ్ళకు కూడా మీరు వాళ్ళని వదులుకోమని చెప్పలేదన్నమాట. సో, ఆ విధంగా కూడా మీరు వీళ్ళని హ్మ్. ప్రశ్నించడం అయితే జరిగింది. సో, ఇప్పుడెక్కడైతే ఉంటున్నారో అక్కడ ఒక బాధైతే పడుతున్నారు. భరించలేని బాధగా అయితే పెయిన్‌తో ఉన్నారు. థర్డ్ పార్టీని నమ్మి వాళ్ళకన్ని విధాలుగా ఒక సపోర్ట్ అయితే ఇచ్చి, ఎంత ఇచ్చినా వీళ్ళకి చాలట్లేదు. ఆహ్, సో, ఇస్తే ఒక, ఒక వాల్యూ అనేదైతే ఉంటుందన్నమాట వీళ్ళకి. సో, ఇవ్వకపోతే వీళ్ళకొస్తున్నది చాలట్లేదు. వీళ్ళు గూడా ఒక గ్రోత్ అండ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. సో, అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు థర్డ్ పార్టీ. సో, ఆ విధంగా అక్కడి నుండి బయటపడలేకుండా ఉన్నారు. అండ్ ఈ థర్డ్ పార్టీ పెట్టే మాటలు ఏదైతే ఉన్నాయో, అవి మౌనంగా భరిస్తూ, బాధపడుతూ, ఏడ్చుకుంటూ మిమ్మల్ని ఏదైతే ఏడ్పించారో, పాస్ట్‌లో మిమ్మల్ని ఏదైతే ఇగ్నోర్ చేశారో, మిమ్మల్ని ఇగ్నోర్ చేశాక మీరెంత పెయిన్ అయితే పడ్డారో, ఆ పెయిన్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో తను కూడా ఆ పెయిన్ అనేది పడుతున్నాను అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. సో, వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఉన్న దారి పోయింది, ఉంచుకున్న దారి పోయింది అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుందన్నమాట. అంటే ఇక్కడ మీ దగ్గరికి రావాలి అంటే పాస్ట్‌లో మీరేదైతే వాళ్ళకి అన్ని విధాలుగా ఒక సపోర్ట్ ఉండి లైఫ్ బావుండాలి, ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించి అండ్ ఒక సపోర్ట్ అయితే ఏదైతే ఇచ్చారో అండ్ అన్ని విధాలుగా వాళ్ళకి ఒక సాక్రిఫైస్ అయితే మీరు చేశారు. ఒక హెల్పింగ్ అయితే చేశారు. ఆ హెల్పింగ్‌ని గూడా వీళ్ళు ఒక కేర్‌లెస్‌గా బిహేవ్ చేశారన్నమాట మీ పట్ల. అంటే ఆ హెల్పింగ్ తీసుకొని కూడా మీ పట్ల ఒక కేర్‌లెస్ అనేది ప్రవర్తించారన్నమాట. ఒక యాటిట్యూడ్‌తో మీ పట్ల అయితే ఉన్నారన్నమాట. అంటే వీళ్ళకి టాక్సిక్ రిలేషన్స్ పెట్టుకోవడము అండ్ మీకొక వాల్యూ అనేది ఇవ్వకపోవడము. మీరు చెప్పేది ఎంత అనేదైతే అనుకోవడము. ఆ! మీరు మాట్లాడుతుంటే వాళ్ళకి నచ్చకపోవడము. మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము. ఇక్కడ మీరు రిలేషన్ నిలుపుకోవాలని ఎంత ప్రయత్నించినా అంటే హ్యాపీగా ఉండాలి. అంటే రిలేషన్ కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో మీరు ఎంత ప్రయత్నించినా కానీ వీళ్ళు పాస్ట్ కావచ్చు, ప్రెజెంట్ కావచ్చు ఇలానే జరుగుతూ ఉంది. సో, ఆహ్ నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను అని ఒక ఇగో యాటిట్యూడ్ అయితే మీ పట్ల చూపించారన్నమాట. సో, అదంతా కూడా దిగుతుంది ప్రెజెంటు. ఆ సిట్యుయేషన్‌లో ఉన్నారిప్పుడు ప్రెజెంటు. అదంతా దిగుతుందన్నమాట. ఇంకా దిగాలి. పూర్తిగా గూడా దిగలేదు. ఇంకా దిగాలి. ఇంకా పడాలి. ఆ పెయిన్ అనేది పడాలి. సో, సిట్యుయేషన్ అలా ఉంది. పరిస్థితులు అలా ఉన్నాయి. సో, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఈ ఇ ఇవంతా ఇంత ఇంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా కానీ, వాళ్ళ యాటిట్యూడ్‌నయితే తగ్గించుకోవట్లేదన్నమాట. సో, ఆ విధంగా ఎవరైతే థర్డ్ పర్సన్ మాటలు ఏవైతే ఉన్నాయో, అవి మైండ్‌కనేది తీసుకున్నారు. సో, ఉ మీ సైడ్ రావాలి అని అనిపించినా కానీ
మీ సైడ్ రావాలి అని అనిపించినా కానీ వీళ్ళకేంటి అంటే ఒక అహం అనేది అడ్డుపడుతుందన్నమాట. ఒక అహం అనేది అడ్డుపడుతుంది. అండ్ ఇప్పుడు ఖాళీ చేతులతో ఉన్నారన్నమాట. ఆ ఖాళీ చేతులతో మీ దగ్గరకొస్తే ఏమవుతుంది? మీరు ప్రశ్నిస్తారు. హ్మ్. మీరు క్వెషన్స్ ఏస్తారన్నమాట వాళ్ళని. సో, ఆ భయం గూడా ఉంది వీళ్ళకి. అంటే మీరు చెప్పింది ఫాస్ట్‌లో మీరు చెప్పింది వీళ్ళు లెక్క పెట్టుకోలేదు. సో, ఆ విధంగా గూడా కమిట్మెంట్ ఇవ్వలేక సతమతమవుతున్నారు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మోసపోతున్నాను. నాకొక వాల్యూ లేదు. నా హెల్త్ ఖరాబ్ అవుతుంది. నిద్ర లేని ఆహ్, లే ఆహ్, లే చాలా కష్టపడుతున్నారు చెప్పాలంటే. చూసారా క్లారిఫికేషన్? నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఒక పెయిన్‌తో ఉన్నారు. చాలా కష్టపడుతున్నారు. 24/7 ఒక కష్టం అనేదైతే కనిపిస్తుందిక్కడ. అండ్ నిద్ర గూడా కరువైంది. హెల్త్ ఖరాబ్ అవుతుంది. హెల్త్ సిక్ అవుతుంది బాగా. చాలా పెయిన్‌తో అయితే ఉంటున్నారన్నమాట. ఇప్పుడు మీ ముందుకు ఏ ఏ మొహం పెట్టుకొనొస్తారు? ఒకవేళ మీరు కావాలి. ఇక్కడ మీరిష్టం ఉంది. హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు. అండ్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేదైతే కోరుకుంటున్నారు. ఆశ ఉంది. మీతో జీవితం కొనసాగించాలి అనే ఆశ అయితే ఉంది. మీకు ఇక్కడ ఎక్కువ ప్రయారిటీ అయితే కనిపిస్తుంది. కానీ పాస్ట్‌లో నా ఇష్టము, నా స్వార్థము, నాకు నచ్చినట్లుంటాను. మీకు కమిట్మెంట్ ఏదైతే ఇవ్వలేకుండా కామ్‌గా మీ నుండి మూవ్ ఆన్ అయ్యారో, సో, అది థింక్ చేస్తున్నారన్నమాట ప్రెజెంటు. అది ఆ భయం అనేది వాళ్ళలో ఉంది. కొంతమంది మీకంటే చిన్నవాళ్ళు కూడా అయ్యుండొచ్చు. ఒక ఇన్‌మెచ్యూరిటీతో ప్రవర్తిస్తున్నారు కొంతమంది. సో, ఆహ్, కొద్దిసేపు మాట్లాడడము, కొద్దిసేపు ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, ఇలా కూడా చేస్తున్నారన్నమాట. సో, మీ పర్సన్ పరిస్థితయితే ఇలా ఉంది. మీకు గైడెన్స్ ఏమిస్తారో చూద్దాం. యూనివర్స్. ఇక్కడ ప్రయారిటీ ఏంటి అంటే మీకుంది. కానీ అక్కడ కట్టుబడ్డారు. అక్కడ బయటపడలేని స్థితిలో ఉన్నారన్నమాట ప్రస్తుతం. ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్‌కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? చూసే మా వ్యూవర్స్‌కి వీళ్ళ రిలేషన్‌లో మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? చూసే మా వ్యూవర్స్‌కి మీరిస్తున్న గైడెన్స్ తెలియచేయండి. Cups clarification. చాలా పాజిటివ్‌గా వచ్చింది. ఏదైతే మీరు ఎదురు చూస్తున్నారో, మీరు ఎంత బాధపడుతున్నారో, ఈ రిలేషన్‌లో మీరు ఉండాలనా, మూవ్ ఆన్ అవ్వాలనా అని మీరు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉన్నారంట. సో, మీరు థింక్ చేయొద్దు. మీ మీ మనసులో ఏదైతే ఆ భయాలు కావచ్చు, ఇక్కడ మిమ్మల్ని మీరు ఒంటరిని చేసుకొని మీరెంత పెయిన్ అయితే పడుతున్నారో, ఆ పెయిన్‌ని వదిలేయండి. పరిస్థితులు మీ మనసులో ఉన్న ఆ పెయిన్, ఆ ఫియర్ ఏదైతే ఉందో, అంటే ఒక ఎమోషనల్‌గా బాధపడుతున్నారో, హెల్త్ సిక్ అవుతూ ఉంది. అవన్నీ కూడా మీరు వదిలేయండి. మీరు ఎవరి కోసమైతే వెయిట్ చేస్తున్నారో, మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మళ్ళా తిరిగి మీ లైఫ్‌లోకైతే వస్తారు. అండ్ మీతో రీయూనియన్ చేస్తారు. రీయూనియన్ కార్డ్. సో, మీకోసం ఒక స్టెప్ అయితే తీసుకుంటారు. పాస్ట్‌లో ఆహ్, ఎక్కువ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ, థర్డ్ పర్సన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ, మిమ్మల్ని ఎవరైతే ఇగ్నోర్ చేసి ఇక్కడ ఏడిపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ పెయిన్‌లోంచి మీరు బయటపడండి. అండ్ మీలో ఉన్న ఆహ్, ఆ ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ ఏదైతే ఉందో, మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోవద్దు. ఒక స్ట్రాంగ్‌గా ఉండండి అనేదైతే యూనివర్స్ చెప్తుంది. పరిస్థితులు
అతి తొందరలోనే వేగవంతంగా మీ లైఫ్‌లో ఒక మార్పయితే తీసుకొనొస్తుంది. మీరు కోరుకున్న వ్యక్తులు మీ లైఫ్‌లోకి రావడం అయితే జరుగుతుంది. మీరు ఎదురు చూస్తున్న పర్సన్ మీ లైఫ్‌లోకైతే వస్తారు. మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం అయితే జరుగుతుంది. మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో, ఒక గైడెన్స్ అయితే యూనివర్స్ ఈ గైడెన్స్ అయితే ఇస్తున్నారండి. ఇది ఎంతవరకు రెజొనేట్ అయిందనేది గూడా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి, ఇంకేదైనా తెలుసుకోవాలి, ఒక రిలేషన్‌షిప్పే కాదు, కెరియర్ వైస్‌గా అండ్ ఇంకేదైనా ఆహ్, మ్యారేజ్ దేని గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ, రిలేషన్‌షిప్ గురించైనా ఏదైనా కావచ్చు. సో, పర్సనల్ రీడింగ్ అనేది పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనండి. బాయ్ అండి. థాంక్ యూ. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను.